ఈరోజు మన వీడియోలో కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి అనేది మన తెలుగు సాంప్రదాయంలో పవిత్రమైన రోజు కార్తీక పౌర్ణమి అనేది. ఈరోజు నేను మా ఇంట్లో కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో అయితే చూడండి. ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ముందుగా ఉదయాన్నే 3 కలాలు వేసి ఇలా అయితే రంగోలీ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఏదైనా పల్లెటూరులో ఉందనుకో కాలువలోకి అలా వెళ్ళి స్నానం చేసేసి వస్తారు. అదే టౌన్లో అనుకో ఇట్లా కొలాయిల కిందే ఇంకా స్నానం కూడా చేసేసాను. ఆ తర్వాత తల స్నానం చేసేసి ఆకాశం దీపం అయితే పెట్టుకున్నాను. ఇది కార్తీక పౌర్ణమి రోజు ప్రత్యేకమైన రోజు కదా. పూజ కూడా చేసేసుకున్నాను. చేసేటప్పుడు ఇంకా మనం స్నానం చేసిన కాడ అండ్ కొలాయిలకి మొత్తం కార్తీక పౌర్ణమి రోజు అంటే అక్కడే ఆ కొలాయిల్లో అన్నిటినీ బూదిచ్చుకొని అక్కడే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టు అయితే నేను చేస్తున్నాను. 365 ఒత్తులు అట్లా అయితే అక్కడైతే వెలిగించాను. ఆ తర్వాత ఇంకా గుడికి వెళ్ళాలని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. కూరగాయలు అవన్నీ అయితే బియ్యం అవన్నీ పూజారికి తాంబూలం ఇవ్వటానికని నేనైతే తీసుకొని వెళ్తున్నాను. ఇంకా ఉదయాన్నే అట్లా అన్నీ సర్ది పెట్టుకొని గుడికి అయితే వెళ్ళాము. ఆ గుడికి వెళ్ళేలోపు నేను గుడికి వెళ్ళేలోకి 6 అయింది. ఆ లోపే జనం అందరూ ఫుల్ అయిపోయారు. ఇట్లా కార్తీక పౌర్ణమి రోజు అయితే అసలు ఖాళీ అనే ఉండదు. ఇంకా మాకు దర్శనం కూడా తీసుకున్న తర్వాత నేను కూడా పూజ చేసుకుందాం ఎక్కడైనా కూర్చొని దీపాలు అలా పెట్టుకొని ఇక్కడ శివలింగానికి పాలాభిషేకం అయితే చేస్తున్నారు. అండ్ చాలా బాగా చేస్తారు. వెనుకల్లో చాలా ఫేమస్ ఈ శివాలయం గుడి కూడా. అండ్ పాతకాలం నుండి ఉంది ఈ శివాలయం గుడి కూడా. కొత్తగా అయితే ఇప్పుడు కట్టిస్తున్నారు. ప్రజెంట్ ఇక్కడే పూజలు చేస్తూ ఉంటారు. ఇది చూడండి, ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే 360 ఒత్తులు చేసుకుంటున్నాను. అక్కడ పసుపుతో అట్లా చేసి ఉసిరికాయ మీద దీపము ఈ కార్తీక పౌర్ణంలో ఉసిరికాయ చెట్టు కింద వనభోజనాలు చేయొచ్చు, చాలా మంచిది. లేకపోతే ఉసిరికాయ మీద దీపం పెట్టడం చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్తానే ఉంటారు. మా ఇంట్లో అయితే నాకేం తెలీదు, మా అత్తమ్మ అన్ని చెప్తా ఉంటుంది అది ఇదని. ఇంకా ఇట్లా అయితే నా పూజ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. టెంకాయ అక్కడే కొట్టేసి హారతి ఇచ్చేసి చేసుకుంటున్నాను. ఇంతటితో అయితే ఉదయం మార్నింగ్ గుడికి వెళ్ళిన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ కూడా గుడికి వెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా మళ్ళీ తలస్నానం అలా చేసేసి ఇంకా కాళ్ళకు పసుపు పూసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది ఈవినింగ్ రొటీను. పూజ కూడా చాలా బాగుంది. ఇంకా వెళ్ళేలోపు నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సాయంత్రం ఏందో పిండి దీపాలు చేసుకోవాలని ఏందో ప్రత్యేకంగా పిండి దీపాలు అలా చేసుకొని ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాను. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి అయితే నేను చాలా బాగా చేసుకున్నాను. ఉదయం సాయంత్రం ఇంకా ఇక్కడే ఏదో ఆకాశం దీపం అంట ఫస్ట్ టైం నేను చూడటం. దాంట్లో ఏదో నువ్వుల నూనె పోయాలని ఎలా ఉన్నారో జనం అయితే. ఇంకా ఇక్కడ ఏందో చిన్న ఉయ్యాలేసి స్వామివారిని అలంకరించారు. ఇది వచ్చి జ్వాలాతారణం. ఇంకా ఈ జ్వాలాతారణం అనేది కూడా నేను చూడటం ఫస్ట్ టైమే. చూడండి, దీన్ని అనేది సాంబ్రాణి కడ్డీ తీసుకొని ముట్టియాలి జ్వాలాతారణాన్ని. అలా దాని కింద 3 సార్లు అటు ఇటు స్వామివారితో తిరిగితే చాలా మంచిది, మీరు అనుకునే జరుగుతాయని మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చెప్పారు. ఎందుకో ఈ సంవత్సరం నేను కూడా అట్లా ముట్టించాను. నాకు అవకాశం వచ్చింది. అంతమంది జనంలో కూడా ఆ జ్వాలాతారణం అయితే ఎట్లానో కట్ట ముట్టించాను అని నేను అనుకున్నది జరగాలని కోరుకుంటున్నాను. అదిగోండి, స్వామివారిని అటు సైడ్ ఇటు సైడ్ అటు ఇటు తిప్పుతూ ఉంటారు 3 సార్లు. ఆ తిప్పిన తర్వాత మనం కూడా అటు ఇటు తిరగాలి. 3 సార్లు తిరిగితే చాలా మంచిది, మనం అనుకునే జరుగుతాయి అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు. ఈ జ్వాలాతారణం చూసినప్పుడు కూడా నాకు ఈ హ్యాపీనెస్ ఆ ముట్టించినప్పుడు చాలా హ్యాపీనెస్గా ఉంది. ఎందుకో తెలియని ఆనందం. ఇట్లా గుళ్ళు పోయి ఇట్లా పూజలు అండ్ కార్తీక మాసంలో అయితే ఇంకా బాగా చేస్తూనే ఉంటారు కదా. ఇంతటితో అయితే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. నేను రోజంతా ఉదయం నుండి సాయంత్రం దాకా ఉపవాసం కూడా ఉన్నాను కార్తీక మాసంలో. అది కార్తీక పౌర్ణమి రోజు కొంతమంది అలా ఉంటారు. నేను కూడా ఉపవాసం ఉండి ఇంక సాయంత్రం గుడికి వెళ్ళి వచ్చాక అరిటాకులో మనం ముందే వండి పెట్టుకొని అట్లా నేను నైవేద్యం వడపప్పు బెల్లం
వాటి వరకు ప్రసాదాలు చేసుకొని అన్నం, పప్పు, ఉసిరికాయ పచ్చడి అవి వరకు చేసుకొని 5 రకాలుగా వచ్చినట్టు చేసుకొని ఇంకా అరిటాకులో భోజనాలు అయితే చేశాను. అంటే కార్తీక పౌర్ణమిలో ఎక్కువ అరిటాకులు అయితే భోజనాలు అయితే చేస్తారు. ఇంక ఇట్లా అయితే భోజనం చేసేసి ఇంతటితో అయితే నా కార్తీక పౌర్ణమి రొటీన్ అయితే కంప్లీట్ అయింది. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను ఇంకా మంచి మంచి వీడియోలు పెడతానే ఉంటాను. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.